తెలంగాణలో ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక రంగారెడ్డి జిల్లాలో ఓటింగ్ సరళి ఎలా ఉందో అందించడానికి మా ప్రతినిధి మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, రంగారెడ్డిలో ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఉదయం నుంచి కొద్దిగా మందకొండిగా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు కొంచెం పుంజుకునే అవకాశం ఉందంటారా? ఎలా ఉందంటారు ఓవరాల్గా? ఎస్ సుజాత, ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి మాక్ పోలింగ్తో మొదలైనటువంటి ఈ పోలింగ్ దాదాపు ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల 144 సెక్షన్కు భిన్నంగా దాదాపు లాఠీ చార్జ్ కూడా జరిగిన పరిస్థితి దాదాపు ఇబ్రహీంపట్నం లాంటి ప్రాంతాల్లో చూసాం. అయితే రంగారెడ్డి జిల్లా కొన్ని చేవెళ్ళ పరిసరంలో ఉన్నాం. చేవెళ్లలో సింగప్పగూడ అనే చిన్న గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే దాదాపు ఓటర్లలో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చిందనే చెప్పొచ్చు. ఇప్పటికే 500 ఓట్లున్న ఈ ప్రాంతంలో ఇప్పటికే 11 గంటల వరకే 250 మంది వరకు దాదాపు సగం మంది దాదాపు ఓటును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో మరి ఇందాక మనం అన్ని కూడా పట్టణ కేంద్రాల్లో తిరిగా పట్టణ కేంద్రాల్లో ఓటింగ్ ఎలా కొనసాగుతుందనే చూసాం. అయితే పల్లెల్లో కూడా దాదాపు చైతన్యం ఎక్కువ మొత్తంలో వచ్చిందని చెప్పొచ్చు. మొదటిసారి ఓటు వేసుకున్న వారు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్న నేపథ్యం. మరి ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నారు, ఇక్కడ అసలు చెప్పమ్మా, మొదటిసారి మీరు ఓటు వేయడం ఎలా ఉంది? ఎగ్జైట్మెంట్ ఉంది. ఎంతమంది ఉన్నారు మీరు మొదటిసారి మీ ఊర్లో? ఎంతమంది ఉన్నారు మొదటిసారి ఓటు వేసుకున్న వాళ్ళు? చాలా మంది, 60 మంది దాకా ఉన్నారు, 60. సో ఏం చెప్తావు తల్లి? ఓటు అందరు వేయాలి, దాదాపు ఓటర్ల గురించి అందరి గురించి నువ్వేం చెప్తావు తల్లి ఓటు గురించి? చెప్పండి. ఓటేస్తాము అందరు కూడా కలిసి. మొత్తంగా కూడా కొత్త ఓటర్లో దాదాపు ఒక ఎగ్జైట్మెంట్ ఎక్కువ మొత్తంలో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. దానికి తగ్గట్టు ఎలక్షన్ కమిషన్ పదే మొదటిసారి కూడా ఎలక్షన్ దాదాపు ఎక్కువగా పెరగాలి, ఈసారి ఓటింగ్ శాతం అనేది ఎక్కువగా పెరగాలి అనేటట్టుగా దాదాపు అవగాహన కార్యక్రమాలు ఏదైతే చేసిందో దాని ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. గతంలో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపు చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నాయి. మరి ఇప్పటికీ చేవెళ్ళ నియోజకవర్గంలోనే 2 ప్రాంతాల్లో మనం తిరిగాం. దాదాపు ఇక్కడ ఉదయం మాక్ పోలింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు పూర్తిగా ఎలక్షన్ దాదాపు ఎన్నికలు దాదాపు సజావుగా సాగుతున్నాయని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు. ఎలా సాగుతుంది, ఎలా ఉన్న ఏర్పాట్లు ఇక్కడంతా కూడా? ఇక్కడ చాలా మంచిగా ఉన్న ఏర్పాట్లు. ఫస్ట్ మీ రాజ్ న్యూస్ వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు మా దగ్గర అన్ని విధాలా చాలా బాగుంది. మళ్ళీ ఓటర్లు కూడా ఒక 80-90% ఓటింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా వర్కులు కానీ అన్నీ చేసినాం మేము పిఆర్ఎస్ పార్టీకి చెప్పవచ్చా? ఓకే. సో అంటే ఎలక్షన్ కమిషన్ మీ పల్లెలు చూస్తే దాదాపు నిజంగా ముచ్చటేస్తుంది. వృద్ధులు కూడా స్వతహాగా వచ్చి ఓట్లు వేయడం అనేది చాలా వరకు కూడా ఒక హర్షించదగ్గ విషయమే. ఎలా ఉంది? వృద్ధులు కూడా ఒక 90 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వేస్తారు. చాలా మంచి స్పందన ఉంది. ఓటర్స్ అందరూ వచ్చి ఓటు వినియోగించుకుంటారు. ఇది చాలా మంచిగా ఉంది. మీరు ఏ కార్యక్రమాలు చేసినారు? ప్రతి ఒక్కరు కూడా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు మీ గ్రామంలో? మా గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్కి ఏం చెప్పినంటే మనం అభివృద్ధి చూసి ఓటేయాలి, మనకి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటేయాలి అని చెప్పి అందరికీ ఇది చేసిన. రైట్, ఇది సర్పంచ్ గారు చెప్పిన విషయం. దాదాపు ఈ ఎన్నికల్లో దాదాపు వృద్ధులు కూడా చూసుకున్నట్లయితే ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారందరూ కూడా వీల్ చైర్లు ఇచ్చినప్పటికీ వారంతా కూడా తమ బాధ్యత, ఓటు అనేది తమ బాధ్యత అనేటట్టుగా భావితరాలకు చెప్పే విధంగా వారంతా రావడం కూడా చాలా ముచ్చటేస్తుంది. ఎలక్షన్కు ఒక కర్ర పట్టుకొని నడుచుకుంటూ వచ్చి ఓటు వేసుకుంటూ పోవడం అనేది చాలా వరకు కూడా ముచ్చటిస్తుంది. దాన్ని చూసైనా సరే ఎలక్షన్ అనేది ఒక హాలిడే కాదు, ఎలక్షన్ అనేది ఒక భవిత, ఒక అభివృద్ధి అనే దాన్ని చూసుకోవాలి. మంచి మెరుగైన నేతకు ఓటు వేయకపోతే మాత్రం భవిష్యత్తు ఇబ్బందికరంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు చూడొచ్చు ఒక వృద్ధురాలు ఓటేసి తన ఊతకర్రతో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అబ్బా ఓటు వేసినావా? ఎట్లా ఉంది లోపల? అంతా సహకరించారు అందరూ? చెప్పారు. ఇది ఎన్నోసారావా మీ జీవితంలో ఓటు వేయడం? ఎన్నోసార్లు వేసినాం బిడ్డ. ఎట్లా అంటే నీకు వీల్ చైర్ ఏం ఇవ్వలేదా? ఇట్లా ఇంటికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నావు? నా కొడుకు వచ్చింది బండి మీద. బండి మీద వచ్చినావా? ఓకే ఓకే. వీల్ చైర్లు అవుతున్నాయా కూర్చోమని చెప్పారా లోపలంతా కూడా మీకు? సో ఇలా దాదాపు ఇలాంటి వారిని మనం చూడొచ్చు. ఇలాంటి వారు చూసైనా సరే ఓటు వేయని వారంతా కూడా ఇప్పటికైనా ఆలోచించి ఓటు వేయాలని అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి సేరవో దినం అని ఇంట్లో కూర్చోవడము, ఇంకేదైనా ప్రయాణాలు పెట్టుకోవడము కాకుండా ఓటు అనేది దాదాపు వినియోగించుకోవాలని అవసరం అయితే ఖచ్చితంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామస్తులు ఉన్నారు, చెప్పండి ఎలా సాగుతుంది మీ గ్రామంలో? మా గ్రామంలో అభివృద్ధి మంచిగా జరిగింది. మరియు ఓటర్ కూడా అందరూ సహకరించి
మళ్ళీ ఓటు వేయడానికి వినియోగించుకుంటారు అందరు కూడా. ఇంకా మా గ్రామ అభివృద్ధి సర్పంచ్ గారు మంచి పనులు చేసిండు. ఓటు కూడా అందరూ కూడా భారీ సంఖ్యలో అందరూ కూడా వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు. వృద్ధులు కూడా ఏమన్నా ఉంటే శాతకాలంలోకి వీల్ చైర్ కూడా పెట్టినాం, అందరు కూడా వచ్చి ఓటు వినియోగించుకుంటారు. ఇది సుజాత గారు, మొత్తానికైతే సింగప్పగూడ ఈ గ్రామంలో చిన్న పల్లెటూరు అయినప్పటికీ ఓటర్లలో చాలా చైతన్యమని చెప్పొచ్చు. మొదటిసారి ఓటు వేసిన వాళ్ళని మనం పలకరించాం, కర్ర పట్టుకొని వచ్చినటువంటి వృద్ధురాలను కూడా మనం పలకరించాం. దాదాపు ఓటర్ చైతన్యం, ఓటర్ అవగాహన దాదాపు పెద్ద ఎత్తులో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చూసినాం. మొదటిసారి అమ్మ ఇట్రన్నమా, ఇట్రండి ఇక్కడ మొత్తం చెప్పండి. ఫస్ట్ టైం మీరందరూ ఎంతమంది, ఎట్లా ఉంది, ఎగ్జైటింగ్ ఎలా ఉంది, ఎవరికి దాదాపు మరి ఈసారి ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం కాబట్టి అంత అవగాహన లేదు. మాకు ఓటు హక్కు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా విలేజ్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. సో బెటర్ సొసైటీకి మీరు చెప్పమ్మా, ఫస్ట్ టైం నీకు ఓటు హక్కు వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్. అండ్ ఇక్కడ మా విలేజ్ లో కూడా చాలా మార్పులు జరిగినాయి. ఓటు మంచిగా వినియోగించుకుంటాను. నాకు ఇది సెకండ్ టైం ఓటు. ఇది నాకు హ్యాపీగా ఉంది ఓటు వేయడం. నా ఓటు నా హక్కుగా ఉపయోగించుకొని వేద్దామని వచ్చాను. సో ఇది మొత్తానికి చిన్న చిన్న గ్రామాల్లో పల్లెటూరులో కాకుండా దాదాపు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు అయితే వచ్చాయని చెప్పిన స్వచ్ఛందంగా వారు రావడం, ఇతరులను ఇంకా ఓటుకు తీసుకెళ్తున్నాం అంటూ ఒక టీమ్గా రావడం, ఒక సినిమాకి వెళ్తేనో, ఇంకో పార్క్కి వెళ్తేనో, ఇంకో ఎంటర్టైన్మెంట్కి వెళ్తేనో, గ్రూప్కి వెళ్ళినట్టుగా ఓటు వేయిద్దాం అన్నట్టుగా అందరు కలిసి ఒక డిస్కషన్ చేసుకొని ఓటు వేద్దాం అనేటువంటి రావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయమే. దాదాపు ఆ రకంగా ఓటు హక్కు వినియోగించడానికి పెద్ద ఎత్తున చైతన్యం అనేది వచ్చింది. దాదాపు ఒక బెటర్ సొసైటీగా అన్నట్టుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ప్రతి గ్రామ పట్టణ అన్ని ప్రాంతాల్లో కూడా చేసినటువంటి ఏర్పాట్లను ప్రతి ఒక్క ఓటర్ కూడా వినియోగించుకుంటూ తమ ఓటును స్వేచ్ఛగా ఓటు వేయడానికి అయితే వస్తున్న పరిస్థితి దాదాపు గ్రామాల్లో కనిపిస్తుంది. చూద్దాం మరికొన్ని ప్రాంతాల్లో మనం చూద్దాం ఎలా ఉంది, ఎలా ఏర్పాట్లు అనేది, అలాగే ఓట్లు ఎలా కొనసాగుతుంది, ఓటర్ ప్రక్రియ అనేది చూసే వెయిట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ మహేందర్.